ఫ్రాంక్గా చెప్పాలంటే ఆఫ్టర్ ఏ పాయింట్ తను ప్రపోజ్ చేసిన తర్వాత ఐ కుడెంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ ఓకే ఐ వాంట్ టు లివ్ విత్ హర్, ఐ వాంట్ టు స్టే విత్ హర్, ఐ వాంట్ టు కంటిన్యూ మై లైఫ్ విత్ హర్. వివేక్ ఎట్లా అంటే బాగా కేరింగ్, అఫెక్షనేట్, ఒక జెంటిల్మెన్ లాగా అనిపించేది అనమాట నాకు. సో అందుకే తను స్పెషల్ ఉండేది ఎప్పుడు. ట్వంటీ 2014 నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్. అట్లా 2018లో కాలేజ్ మెట్ల మీద కూర్చొని ఏదో మాట్లాడుకుంటుంటే ర్యాండంగా చెప్పేసింది. నేను షాక్ అయ్యాను. 2 years టైం తీసుకున్నాడు. అది ఇప్పటికీ కూడా నేను ఆట పట్టిస్తాను. 2 years నీకెందుకు టైం, అంత టైం అవసరం ఏంటి నీకు? April 1st చెప్పాను. ఆల్ మై ఫ్రెండ్స్ థాట్ ఇట్ వాజ్ April Fool's joke. Once I met her after 4 years. This is something that we want to pursue. We want to stay together అని చెప్పేసి. I love you లడ్డు. పరిచయమే పరిణయమై నడుచిన క్షణమే ఈ బంధం శాశ్వతమని సంతకమే చేసామోనే జనసగమే చేయాలి సాక్ష్యంగా నిలవాలి ఇరువురము ఒకటే మాట. ఛాలెంజ్ ఇస్తాను, గెట్ రెడీ ఫర్ ఎ లైఫ్ విత్ మీ. అంటే ఆల్రెడీ యూ నో హౌ ఇట్ ఈస్, బట్ గెట్ రెడీ ఫర్ ఎ లైఫ్ విత్ మీ. థ్యాంక్ యూ. నాకు చెప్పు. ఆల్ ద బెస్ట్.